ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇష్టమైన ఆహారం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బాగా ఇష్టమైన ఆహారం గురించి తెలుసుకుందాం. ఎన్నో ఇష్టమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మీకు ఈరోజు నేను తెలియజేస్తాను. మొదటిది డేట్స్, ఖర్జూరాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరాలను బాగా ఇష్టపడి తినేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఖర్జూరపు చెట్లను నాటేవారు. ఈ ఖర్జూరాల్లో చాలా మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ ఖర్జూరం అనేది చాలా హెల్తీ ఫుడ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూరం మరియు కీరా ఈ రెండు కలిపి తినేవారు. ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ ఇంట్లో అయితే ఖర్జూరం ఉంటుందో ఆ ఇంట్లో వారు ఆకలితో ఉండరు. ఖర్జూరం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరం అనేది ప్రవక్త వారికి బాగా ఇష్టమైన ఆహారం. రెండోది బార్లీ. ఈ బార్లీని కూడా ప్రవక్త ముహమ్మద్ వారు అతి ఎక్కువగా ఇష్టపడి తినేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా బార్లీతో తయారు చేసిన బ్రెడ్ లేక రొట్టె తినేవారు. ఈ బార్లీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ బార్లీ అనేది చాలా తొందరగా అరుగుతుంది. ముఖ్యంగా ఈ బార్లీ అనేది గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. బార్లీ వల్ల గుండె సమస్యలు అనేవి రావు ఇన్షాల్లా. ప్రవక్త ముహమ్మద్ వారు ఈ బార్లీతో చేసిన రొట్టె అయినా, బ్రెడ్ అయినా, ఆలివ్ ఆయిల్ లేక మటన్ లేక సూప్తో కలిపి తినేవారు. ఈ బార్లీని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే తల్బీనాలో. తల్బీనా అనేది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సున్నత్. తల్బీనా వల్ల చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఈ తల్బీనాలో వాడే ముఖ్యమైన పదార్థం ఈ బార్లీ. తల్బీనా వల్ల పిల్లలకైనా పెద్దలకైనా చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ప్రతిరోజు తల్బీనా ఉపయోగించవచ్చు. ఒకవేళ మీకు తల్బీనా కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ బార్లీ స్త్రీలు కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ బార్లీని నానబెట్టుకొని ఆ నీళ్ళను కూడా తాగుతుంటారు. ఎవరైతే స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారికి ఈ బార్లీ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రవక్త వారికి ఇష్టమైన మరొక ఆహారం హనీ, తేనె. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు సూరా నెహల్లో, ఈ తేనెలో స్వస్థత ఉంది. తేనె వల్ల చాలా లాభాలు ఉన్నాయి. తేనె అనేది స్వచ్ఛమైన తేనె తినాలి. మార్కెట్లో చాలా తేనెలు అందుబాటులో ఉన్నాయి, కానీ స్వచ్ఛమైన తేనె తినాలి. ఎందుకంటే చాలా రకాల కల్తీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదంటే తిని స్వస్థత కావాలంటే రాదు. ఏదైతే స్వచ్ఛమైన తేనె ఉందో, న్యాచురల్ ఉందో అది తింటేనే మనకి ఇన్షాల్లా స్వస్థత అనేది లభిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్నో వ్యాధుల కోసం తేనెని ఉపయోగిస్తున్నారు. మీరు కూడా స్వచ్ఛమైన తేనె అందుబాటులో ఉంటే తప్పకుండా ఉపయోగించండి. నాలుగోది జైతూన్, ఆలివ్ ఆయిల్ లేక ఆలివ్స్. జైతూన్ పండ్లు లేక జైతూన్ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ప్రవక్త వారు ఉపయోగించేవారు. ఈ జైతూన్ అనేది స్వర్గపు యొక్క పండు. ఖురాన్లో దాదాపుగా 7 సార్లు ఈ జైతూన్ గురించి ప్రస్తావన వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ వారు ఒక హదీస్లో తెలియజేశారు, ఈ జైతూన్ యొక్క వృక్షంలో చాలా బరకత్ ఉంది, కాబట్టి మీరు జైతూన్ని ఉపయోగించండి అని. ఈ జైతూన్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ని మనం కుకింగ్లో లేక మసాజ్ కోసం చాలా రకాలుగా మనం ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఐదోది వెనిగర్. హజరత్ ఆయిషా రజియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు, అల్లా వెనిగర్లో బరకత్ పెట్టాడు. నాకంటే ముందు ప్రవక్తలు వెనిగర్ని ఉపయోగించేవారు. అంటే ఈ వెనిగర్ని డైరెక్ట్గా తీసుకోకూడదు, వాటర్తో కలిపి డైల్యూట్ చేయాలి. అంటే వాటర్తో కలిపి తీసుకోవాలి. మనకి మార్కెట్లో కూడా ఎన్నో రకాల ప్యూర్ వెనిగర్లు దొరుకుతుంటాయి. యాపిల్ సిడర్ వెనిగర్ అని రకరకాలుగా దొరుకుతుంటాయి. ఈ వెనిగర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ప్రవక్త వారు కూడా ఉపయోగించేవారు. ఆరోది దానిమ్మకాయలు. దానిమ్మకాయలు అంటే ప్రవక్త ముహమ్మద్ వారికి చాలా ఇష్టం. ఈ దానిమ్మకాయ అనేది స్వర్గపు యొక్క పండు. ఏడోది ప్రవక్త వారికి ఇష్టమైన ఆహారంలో పాలు, మిల్క్. ఖురాన్లో సూరా నెహల్ సూరా నంబర్ 16 ఆయత నంబర్ 66లో అల్లా పాల యొక్క ప్రస్తావన తెలియజేశాడు. రెగ్యులర్గా పాలు తాగడం వల్ల బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఈ పాలలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పాలలో విటమిన్ డి, విటమిన్ B12, విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ వారు మేక యొక్క మరియు ఒంటె యొక్క పాలు బాగా తాగేవారు. ఎనిమిదోది ప్రవక్త వారికి ఇష్టమైన ఆహారం గ్రేప్స్. ఈ ద్రాక్ష పండ్లు అంటే కూడా ప్రవక్త వారికి బాగా ఇష్టం. ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ కే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఖురాన్లో ద్రాక్ష యొక్క ప్రస్తావన కొన్ని చోట్ల ఉంది. ఉదాహరణకు సూరే బకరా, సూరే కహఫ్, సూరే నెహల్, సూరే యాసిన్లో ఈ ద్రాక్ష పండ్ల యొక్క ప్రస్తావన ఉంది. కాబట్టి మీరు కూడా ద్రాక్ష పండ్లు తినే ప్రయత్నం చేయండి. ప్రవక్త వారికి బాగా ఇష్టం. తొమ్మిదోది అంజీర్, ఫిగ్స్ అంటారు ఇంగ్లీష్లో, ఫిగ్స్. అంజీర్ అనేది కూడా స్వర్గం యొక్క పండు. అంజీర్ వల్ల అయితే చాలా ఊహించని లాభాలు ఉన్నాయి. అంజీర్ అనేది పచ్చిగా కూడా దొరుకుతుంది, అది కూడా తినొచ్చు. లేకపోతే ఎండబెట్టి అంజీర్ కూడా అమ్ముతారు. ఇప్పటివరకు నేను కొన్ని ముఖ్యమైన ప్రవక్త వారు ఇష్టపడి బాగా తినే ఆహారాల గురించి నేను మీ ముందు తెలియజేశాను. వీటన్నిటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మీరు కావాలంటే నెట్లో కూడా సెర్చ్ చేసుకోండి. చాలా అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రవక్త వారి సున్నత్ అయినటువంటి తల్బీనాను కూడా ప్రతిరోజు తప్పకుండా ఉపయోగించండి. తల్బీనా అనేది ప్రవక్త వారి యొక్క సున్నత్. తల్బీనా అనేది ఒక ఆహార పదార్థం. దీన్ని బార్లీతో మరికొన్ని పదార్థాలతో తయారు చేస్తారు. తల్బీనా వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది, విచారాన్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతున్నారో, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారో వారికి తల్బీనా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారో వారు తల్బీనా ఉపయోగించవచ్చు. చాలా లాభాలు ఉన్నాయి. తల్బీనా షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కూడా ఉపయోగించవచ్చు. షుగర్ మరియు బీపీ కూడా ఇన్షాల్లా కంట్రోల్లో ఉంటుంది. మా దగ్గర స్వచ్ఛమైన న్యాచురల్ తల్బీనా అనేది అందుబాటులో ఉంది.
కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఈ తల్బీనా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మార్కెట్‌లో మీకు ఎన్నో రకాల తల్బీనాలు అందుబాటులో ఉంటాయి. కానీ మా దగ్గర లభించేది చాలా ప్రత్యేకమైన తల్బీనా. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా ప్రతిరోజు దీన్ని ఉపయోగించవచ్చు. మనం ప్రవక్త వారి ఎన్నో సున్నతుల మీద అమలు చేస్తుంటాం. ఇది కూడా ఒక ప్రవక్త వారి యొక్క సున్నత్. దీని మీద కూడా అమలు చేసే ప్రయత్నం చేయండి. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేసి మీ తల్బీనాని ఆర్డర్ చేసుకోండి. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్. మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్.